నిజంగా మార్పు మొదలైందని చెప్పవచ్చు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా రైతులతో ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. వరి కొయ్యలని కాల్చవద్దంటూ కూడా చూడడం జరిగింది. చాలా అభినందనీయం, గర్వమని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకు అవగాహన సదస్సు పెట్టడమే కాకుండా రైతులతో ప్రతిజ్ఞ చేయడం అనేది, ఎందుకంటే ఇదంతా భవిష్యత్ తరాలకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. రానున్న కాలంలో కూడా మొత్తం కూడా ఇదే విధంగా మంటలు వ్యాపించి మొత్తం గతంలో ఆ పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి సంస్కృతి తెలంగాణలోకి రాకుండా ఉండాలంటే, భావితరాలను కాపాడాలంటే ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి ఆ సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా ఒక రైతు కాబట్టి కూడా అంతే దృష్టిలో ఉంచుకొని ఇవాళ జిల్లా యంత్రాంగం అంతా కూడా రైతులకు పెద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. చూడొచ్చు, వందలాది మంది రైతులు కూడా పాల్గొనడం జరిగింది. మహిళా రైతులు అత్యధికంగా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఎస్పీ, కలెక్టర్ చెప్పినట్లు కూడా పాటిస్తాం, ఇక మీదట కూడా ఆ భూమి, ఆ వరి కొయ్యలకు నిప్పు పెట్టమని కూడా ఎంతో శ్రద్ధగా విని కూడా జరిగినటువంటి అనార్థాలను కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక తేలికపాటి విషయం కాదు. ఏదో వరి కొయ్యలకు నిప్పు పెట్టారు, తాము రైతుం కావు కదా, ఎవరో నిప్పు పెడితే మాకేంది అనుకునే కాదు. ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కూడా అక్కడ గాలి పీల్చుకోవడమే కష్టతరంగా మారింది. మన పచ్చటి పల్లెటూర్లలో కూడా అలాంటి వాతావరణం రావద్దంటే కూడా ఇలాంటి బాధ్యత తీసుకోవాలని కూడా సూర్యాపేట కలెక్టర్ చెప్తున్నారు. సార్, నిజంగా కూడా మీకు బిగ్ టీవీ తరఫున కూడా హ్యాట్సాప్ చెప్తున్నాం. ఎందుకంటే రైతులతో ఒక ప్రతిజ్ఞ చేయించి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టారు. ఏం చెప్తారు? ప్రత్యేకంగా ఈ మంటలు, నిప్పులు పెట్టిన తర్వాత చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రైతులు సహకరిస్తే ఏది సాధ్యం కాదని లేదు. ఖచ్చితంగా రైతులు దీంట్లో భాగస్వామి అయితేనే వాళ్ళ సహకారం తీసుకోవాలని వారికి అన్ని విధానంగా మోటివేట్ చేస్తూ, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, వాళ్ళ మంచి కోసం మనం చెప్తున్నామని ఈ ప్రోగ్రాం వారికి తీసుకుపోతూ ఉన్నాం. ఇంకా సూర్యాపేట జిల్లాలో ప్రతి రైతు వరకు తీసుకోవడానికి మనకి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, రైతులు స్వయంగా తెలిసిన కావచ్చు, గ్రామంలో కొంత పెద్ద మనుషులు, పెద్ద రైతులు వాళ్ళ ద్వారా కూడా చెప్పించే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.